అడవిలో మాలి అనే ఒక కోతి నివసిస్తూ ఉంది. దానికి తల్లిదండ్రులు ఎవరు లేరు. అక్కడ గురుకులంలో భాషాశాస్త్రం, వ్యాకరణం నేర్చుకుంది. ఎక్కడ పట్టుమని 10 రోజులు కూడా పని చెయ్యలేకపోయింది. ఒక వటవృక్షము కొమ్మన ఉంటూ ఆశ్రయం పొందుతూ ఉంది. ఒకరోజు అనుకోకుండా మాలి తన చదివిన మరో కోతి రాహేలి వద్దకు వెళ్ళింది. రాహేలి కుటుంబం ఉంది. రాహేలికి దాని కుటుంబ సభ్యులతో కుశల ప్రశ్నలు అయ్యాక రాహేలి అన్న కుమారుడైన కంపిలిని వచ్చాడు. అది కూడా భాషాశాస్త్రం నేర్చుకుంటుంది. తనకు రాని కొన్ని ప్రశ్నలు పరిష్కరించాలని అడిగింది. రాహేలి మాలిని ఇద్దరు వ్యాకరణ శాస్త్రంలో పట్టా తీసుకుని ఉన్నారు. రాహేలి దానిని చూసి తనకంటే మాలి బాగా చదువు చెప్తుంది అని చెప్పింది. మాలి అలాగే ఆ విషయము చెప్పింది. మరికొన్ని చిక్కు ప్రశ్నలకు చెప్పించుకున్న తన ఇంటికి వచ్చి ప్రైవేటు చెప్తారా అని అడిగింది. మాలిని కుదరదు అని చెప్పింది. రాహేలి నేను మాట్లాడతా అని కంపిలినికి చెప్పి పంపించేసింది. నువ్వు చదువుకున్న విద్య నీకు చాలా ఉపయోగపడుతుంది. నీకు బాగా వ్యాకరణం వచ్చు కాబట్టి దానిని నీ ఆదాయంగా పనికొచ్చేలా ఉపయోగించుకో. నేడు భాషా శాస్త్రానికి బాగా గిరాకీ ఉంది. అందువల్ల నీకు కూడా మంచి గిరాకీ ఉంటుంది. నీకు ఉద్యోగం లభించే వరకు ప్రైవేటుగా చెప్పు. నువ్వు బాగా చెప్తున్నావని గుర్తు. కుదిరితే నువ్వు శిక్షణ సంస్థ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మంచి ఆదాయం వస్తుంది. ఇక ఉద్యోగం చేయవలసిన అవసరం ఉండదు అని మాలినికి చెప్పింది. మాలిని ఈ ఆలోచన నచ్చింది. వెంటనే కంపిలి ప్రైవేటుకు చెప్పడం ప్రారంభించింది. మాలిని అతడు తన స్నేహితులైన మరో ముగ్గురిని కూడా కుదిరిచ్చాడు. దాంతో అప్పుడు మాలినికి గతంలో వచ్చే జీతం కన్నా ఇప్పుడు ఎక్కువ ఆదాయం రాసాగింది. ఆ ఏడాదిలో పరీక్షల్లో వారు మార్కుల్లో మంచిగా ఉత్తీర్ణులు కావడంతో మాలినికి మంచి పేరు వచ్చింది. ఎక్కువ మంది చదువుకునేందుకు ముందుకు వచ్చారు. అప్పుడు తన వద్ద 100 మంది ఉదయాన సాయంత్రం 2 విడతల్లో చేరారు. తనకు గతంలో కన్నా ఎక్కువ సంపాదన వస్తూ ఉంది.